కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి వెనుకున్న పాకిస్తాన్తో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిపై కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనుంది. రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఉగ్రదాడి ఘటనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో అఖిలపక్ష భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీ దుర్గా సాయంత్రం 6 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతుంది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని అఖిలపక్ష సమావేశంలో వివరించబోతున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా హాజరు కాబోతుంది. ప్రధానంగా పహల్గామ్ లో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, ఉగ్రదాడిలో 26 మంది ఏ విధంగా చనిపోయారు, దాడికి గల కారణాలు ఏంటి, ఆ సందర్భంలో ఎలాంటి పరిస్థితులు పహల్గామ్ లో ఉన్నాయనే అంశంపైన కూడా దాదాపు ఈ సమావేశం వివరించబోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటన జరిగిన సాయంత్రమే పహల్గామ్ వెళ్లి అక్కడ తాజా పరిస్థితులను పర్యటించారు. అదేవిధంగా నిన్న సీసీఎస్ మీటింగ్ లో కూడా అక్కడ జరిగిన పరిణామాలను కూడా సమావేశంలో వివరించారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి సీసీఎస్ సమావేశం అయిపోయినప్పటికీ కొన్ని కీలకమైన చర్యలు చేపట్టడం జరిగింది. పాకిస్తాన్ కి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా అత్యంత కఠినంగా భారత్ వివరించబోతుందని సంకేతాలు సైతం కూడా పంపడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలని ఈ రోజు సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివరించబోతున్నారు. ప్రధానంగా అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలకు కూడా దేశవ్యాప్తంగా కూడా భారత సైన్యం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరంగా ఏ విధంగా ఉంది, అదేవిధంగా దాడికి సంబంధించిన అంశం పైన కూడా ఈ అంశాలపైన కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించబోతున్నాయి. ఎందుకంటే ఇది మొత్తం యావత్ దేశానికి సంబంధించిన చర్చ కాబట్టి ఎక్కడ కూడా దీనిపైన రాజకీయ ఆరోపణలు రాకుండా మరోవైపు రక్షణకు సంబంధించిన దానిపైన కూడా ఎక్కడ అనేక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దాడి జరిగిన తీరును కూడా వివరించబోతున్నారు. భారత్ ఇక్కడి నుంచి ఏ విధంగా స్టెప్స్ తీసుకోబోతుంది, కేంద్రం ఏ విధంగా వ్యవహరించబోతుంది అంశాలపైన కూడా అఖిలపక్ష సమావేశంలో పూర్తిగా వివరించబోతున్నారు. ఇప్పటికే దాడిని ప్రపంచ దేశాలు సైతం కూడా ఖండిస్తున్న నేపథ్యంలో భారత్ కు అనేక మంది సంఘీభావం తెలిపిన నేపథ్యం ఇక సీసీఎస్ మీటింగ్ లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమావేశం సందర్భంగా కూడా పాకిస్తాన్ పైన అనేక ఆంక్షలు విధించారు. ఎస్పెషల్లీ భారత్ అంటే ఢిల్లీ కేంద్రంగా ఉన్న పాక్ ఎంబసీని సైతం కూడా తరలించి వెంటనే ఇక్కడి నుంచి వారందరూ కూడా వెనక్కి పిలుచుకోవాలని కేవలం వారికి 48 గంటల సమయం మాత్రం ఇచ్చారు. పాక్ పౌరులు ఎవరైనా భారత్ లో వారు తిరిగి 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందిగా, అదేవిధంగా నాటి నీటి ఒప్పందాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ బార్డర్ సైతం కూడా అక్కడ కూడా కొంత అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అనేక అంశాలను కూడా ఇప్పుడు అత్యంత సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం అనేక అంశాలను తీసుకున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా అఖిలపక్ష సమావేశంలో వివరించబోతున్నారు. మరోవైపు ఈ రోజు 11 గంటలకు కాంగ్రెస్ టీడబ్ల్యూసీ సమావేశం కూడా జరగబోతుంది. ఆ సమావేశానికి సంబంధించిన అంశంలో కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేయబోతున్నారు. ఏ విధంగా ఉగ్రదాడికి సంబంధించి అదేవిధంగా అసలు బాసిన వారికి నివాళులర్పిస్తూ కూడా కాంగ్రెస్ ఒక వాయిదా తీర్మానం చేయబోతుంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా లోకల్ పార్టీలు ఉన్న స్థానికంగా జమ్మూ కాశ్మీర్ పార్టీలను వారికి ఘటన యొక్క తీవ్రతను కూడా వివరించేందుకు కూడా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. లక్ష్మీ దుర్గా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.